మహబూబాబాద్ జిల్లా సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. మోడీని గద్దెదించుతాం సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకు రేషపల్లి నవీన్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ దేశంలో కార్మిక పోరాటాల వల్లనే కార్మికుల హక్కులు సాధించుకున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి విజయసారథి, తెరుగు కుమార్, దేశపల్లి నవీన్, కట్లోజు పాండురంగాచారి, చింతకుంట వెంకన్న, మామిళ్ల రామలక్ష్మి, తండా సందీప్, తెలుగు శ్రవణ్, మేక వీరన్న, బానుతు లింగ్యానాయక్, వంకాయలపాటి చిరంజీవి, ఆబోతు అశోక్, జలగం ప్రవీణ్, మందాశంకర్, వంకాయపాటి జకరయ్య, చెక్కల సమ్మయ్య, రాము, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి పాలకుల చేతిలో హత్య గావించబడి తుపాకీ కాల్పుల్లో మరణించినటువంటి ఆ అమరుల యొక్క అందులో కామ్రేడ్ కోసం కొన ఊపిరితో ఉన్నటువంటి కామ్రేడ్ తన యొక్క ఆ రక్తం వరదలో తన యొక్క చొక్కాలు విప్పి ఇది మన హక్కుల కోసం మేము ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నాం, ఈ ప్రాణ త్యాగాలు వృధా పోనీయద్దు, ఈ ఎర్ర జెండా, ఈ రక్తంతో ముంచినటువంటి ఈ జెండా ప్రపంచ ప్రజలందరికీ కూడా వెలుగును చూపాలి, దిక్సూచిగా ఉండాలని ఆనాడు కామ్రేడ్స్ ఇచ్చినటువంటి జెండానే ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా కొనసాగి కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసింది, అనేక విజయాలు సాధించింది. మనందరికీ తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూనే మరొక పక్కన కార్మికుల హక్కుల కోసం తనదైనటువంటి శైలిలో ఏఐటీసీ దేశం